ఎందుకంటే ప్రభు చెప్పాడు, దేవుడు అనుమతించినటువంటి శ్రమ ఏదైతే ఉందో అది మేలు కొరకే. అయినప్పటికీ ప్రస్తుతమందు అది మనకి ఎలా కనబడుతుందంట, సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడును, సంతోషకరముగా కనబడదు. అయినను ఆ శ్రమ యందు మనం ఏం చేయాలంట, దాని యందు అభ్యాసము కలిగి ఎవరైతే ఆ శ్రమ నుండి, ఆ శోధన నుండి నేర్చుకుంటారో, అలా అభ్యాసము కలిగిన వారికి నీతి, సమాధానము అనేటువంటిది ఫలము లభిస్తుందంట. సమాధానకరమైనటువంటి ఫలము శ్రమలో మనము పాపము లేకుండా, శ్రమలో శోధనలో మనం పాపం లేకుండా, తీయక్కదని పట్టుకుంటాడు ఆయన, అదే చూస్తున్నాడు పాపం. శ్రమలో శోధనలో మనం పాపము లేకోకుండా సమయో